మాజీ సర్పంచులు ఊర్లలో ఏలుబడిలో ఉన్నప్పుడు చేసిన పనుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయట. అప్పటి సంది ఇప్పటిదాకా కూడా సర్కారు మంజూరు చేస్తలేదట. మా బిల్లులు మాకు ఇయ్యాలని మాజీ సర్పంచులు రోడ్ల మీదకి ఎక్కి లొల్లి చేసిర్రు. వాళ్ళ బాధ అర్థం చేసుకొని మళ్ళీ సర్కారు బిల్లులు చెల్లిస్తుందా ఏది చూద్దాం పరి. చూసినరా మాజీ సర్పంచులంతా కలిసి ఇట్లా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాడికి పోతుర్రట. ఈడికే రైతుల ఒడ్లు సర్కారు కొనకుండా ఆలస్యం చేస్తుంటే మాకు రామకోస ఉన్నదని పోలీసులు పరిశాన్ అవుతుంటే ఇంకో దిక్కు ఇప్పుడే తీర్పాటకం దొరికినట్టు మాజీ సర్పంచులు ధర్నాకు దిగాలనా అని పోలీసులు ఆపిరట. అయ్యా పోలీసారు చెప్పుర్రిగా. పాలసీ మ్యాటర్ కాబట్టి పాలసీ డిసిషన్ కాబట్టి స్టేట్ అంతా నడుస్తుంది మీకు తెలుసు. ఒక డిస్టిక్లోనో లేకపోతే ఒక టౌన్లో ఏ విషయం కాదు, అందరికీ అన్ని దిక్కులో జరుగుతుంది. మీ ఆవేదన తెలపడంలో వినరా ఏమంటుండో. మీ బాధలు చెప్పుకున్నట్లా తప్పు లేదు కానీ ఇట్లా ప్లకార్డులు పట్టుకొని వచ్చి ధర్నాలు చేస్తే ఎట్లా అనగానే ఆడున్న మాజీ సర్పంచులు ఇట్లా అనుకొచ్చిర్రు. ఇన్నరా 2000 జనాభా ఉన్న ఊర్లో కూడా పెద్ద మనిషితనం చేసి పంచాయతీలల్లో ఎన్నో పనులు చేసినాము, ఊర్లను ఉద్ధరించినాము. గ్రామాల్లో గోసలు వాపేందుకు మా పెండ్లాల మెడల పుస్తల తాడల కాడికెళ్ళి బంగారం కుదబెట్టి పైసలు ఖర్చు పెట్టినాము. ఇప్పుడు మా పరిస్థితి బీడి బిచ్చం కళ్ళుద్దెర అన్నట్టున్నది. మీదికి చూడ పెద్ద మనుషులమే పెద్ద ఉన్నోళ్ళ లెక్కనే ఉన్నాం గానీ పేదోళ్ళ లెక్క అయిపోయినాము. ఎక్కడేం లేకపోతే అక్కమొగడే దిక్కన్నట్టు గత ప్రభుత్వం నుంచి సాయం అందని మాకు ఈ కాంగ్రెస్ సర్కార్ నుంచి కూడా బిల్లులు అందని మాకు సావే దిక్కన్నట్టు అయ్యింది. మా బాధలు మీరు కూడా అర్థం చేసుకోవాలని అనుకుంటా పెద్దలు లియేసిర్రు. ఇట్లయితే ఇంటలేరని అందరినీ డీసీఎంలో ఎక్కించి పోలీస్ స్టేషన్కి ఎసుకపోయిర్రట. వాళ్ళు కూడా మీ చేయి సర్కారు ఏలుబడిలకు వచ్చేదందుకు కష్టపడ్డారు కదా, వాళ్ళ బతుకుల్లో కూడా మార్పు తీసుకురాకపోతే ఇక మీరు ఏలుబడిలకు వచ్చి ఏం ఫాయిదా ఉన్నది? రేవంత్ రెడ్డి సారు తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టే అయ్యింది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.